ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచి, ఎవరైతే దేవుని దగ్గరగా ఉంటూ, ఎవరైతే ప్రార్థన చేస్తూ, ఎవరైతే ప్రార్థనలో దేవుని వేడుకుంటూ మా దేవుడు మాకు సహాయం చేస్తాడు, మా దేవుడు ఖచ్చితంగా మా పట్ల మేలు చేస్తాడు అనే ఒక విశ్వాసం ఎవరైతే కలిగిన వారుగా ఉంటారో అలాంటి వారి పట్ల దేవుడు కృప చూపిస్తూ నడిపిస్తూ ఉంటాడట. దేవులరా, దేవుడు ఉన్నత స్థలముల మీద నుండి ఆస్వాదించేవాడుగా ఉన్నాడట. అయితే మనం దేవునిందు విశ్వాసం కలిగి దేవుని యొక్క మాటకు లోబడి జీవిస్తున్నప్పుడు మనం కదలకుండా, ఎటు చెదిరిపోకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తూ సియోను కొండవల ఉండే విధంగా చేస్తాడట. అయితే మనము ప్రార్థనలో దేవుని వేడుకోవాలి, దేవుని దగ్గరగా జీవించాలి, అందరి క్షేమను కోరుకోవాలి. ఎవరు ఏ పరిస్థితి ఉంటారో మనకు తెలియదు. బయటికి వాళ్ళు కట్టుకున్న బట్టలు ఏం చూపిస్తాయంటే హోదాను చూపిస్తూ ఉంటాయి. అయితే పిల్లరా, వాళ్ళ మనసులో ఏ బాధ ఉందో, వాళ్ళ మనసులో ఏ వేదన ఉందో ఎవరికి కూడా తెలియదు. మనం ఏం చేయాలంటే అందరి క్షేమం కోసం ప్రార్థన చేస్తూ, మన కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేసుకుంటూ మనం దేవునికి దగ్గరగా జీవించేవారుగా మనము ఉండాలి.